సార్ ఘోర పరాజయం తర్వాత మరలా జగన్ గారు ప్రజల్లోకి అయితే రాబోతున్నారు. 15వ తారీఖు నుంచి కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ప్రజా దర్బార్ అనే పేరుతో మరలా ప్రజల్లోకి రాబోతున్నారు. సో మరలా ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తారు? అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి గట్టిగా నెల అవుతుంది అంతే. అంటే వాళ్ళని పని చేయనీయకుండా ఈయన ప్రభుత్వం ఏ విధంగా ఈయన ప్రభుత్వాన్ని ఒత్తిడి గురి చేస్తూ ఉంటారు. అంటే 2 పద్ధతులు ఉంటాయి. ఆయనకి ఒక విషయం అర్థమైంది, తన ఓటమికి కారణం ఏమిటి అనేది. ఓడిపోయిన తర్వాత అంటే క్షవరం అయితే తప్ప వివరం తెలియదు అని మనకు ఒక సామెత. క్షవరం అయిన తర్వాత వివరం తెలిసింది ఆయనకి. మన తప్పు ఎక్కడ జరిగింది అంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఉండటం ద్వారానే విజయం సాధించాడు గతంలో. జనంలో విస్తృతంగా పాదయాత్రల ద్వారా రకరకాలుగా ఆయన జనంలో ఉండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మొరపెట్టుకుంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారు చేసింది ఏమిటి? ప్రజల్ని బైపాస్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జనంలోకి వెళ్ళింది ఎప్పుడు? ఎన్నికల సమయంలో సిద్ధం అనే సభల ద్వారా జనం ముందుకు వెళ్ళాడు తప్ప అప్పటి వరకు జనంతో కాంట్రాక్ట్ లేదు. ఆయన ఎవరైనా కలవడానికి వచ్చినా ఆయన అనుమతించలేదు. ఎవరికి యాక్సెస్ లేదు. ఎమ్మెల్యేలకు కూడా యాక్సెస్ లేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన్ని చూడటానికి తపస్సులు చేయాల్సిన పరిస్థితి కల్పించాడు. జగన్ గారికి ఏదైనా ఒక విషయం నేరుగా చెప్పే అవకాశం లేక చాలా మంది కుమిలి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో. ఇటువంటి పరిస్థితి కల్పించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా వ్యవస్థల్ని బైపాస్ చేశాడు ఆయన. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పెట్టడం ద్వారా గ్రామ సర్పంచుల్ని ఇతర సిబ్బంది ఉంటారు అక్కడ, వాళ్ళందరూ బైపాస్ అయిపోయారు కదా. ఎమ్మెల్యేలు బైపాస్ అయిపోయారు కదా. నేరుగా జగను, మీటా, వాలంటీరు ఈ 3 తప్ప ఇంకేం లేదు అక్కడ పరిపాలన. పరిపాలన అనగా గదిలో కూర్చుని మేట నొక్కుట, అక్కడ డబ్బులు తీసుకెళ్ళి డెలివరీ చేయుట, ఇదే అనుకున్నాడు ఆయన. అక్కడ వరకు కన్ఫైన్ అయిపోయి మిగిలిన వ్యవహారాలు పట్టించుకోవాలి. డబ్బులు ఇచ్చినప్పుడు ఓటు ఎందుకు వేయరు అని ఒక అమాయకపు మొండి పట్టుదల పెట్టుకుని ఇదే మన గెలిపిస్తుంది. చివరి వరకు అదే నమ్మాడు ఆయన. నేను మేట నొక్కాను, ఇప్పటికీ అదే మాట్లాడతాడు అమాయకంగా. నేను మేట నొక్కాను, నాకు ఓట్లు పడలేదు, గోల్ తప్ప. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కొత్త మాట చెప్పట్లా, అదే మాట. నేను మేట నొక్కాను, నాకు ఓటు పడలేదు అనే ఏడుపు తప్ప ఇంకేమైనా ఉందో? జగన్మోహన్ రెడ్డి 4 సార్లు జనం ముందుకు వచ్చాడు. ఓడిపోయిన రోజు ఒక కన్ఫెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మీడియా ముందుకు వచ్చి. అందులో కూడా కొత్త మాట లేదు, కన్ఫెషన్ లేదు, ఆత్మ పరిశీలన లేదు, సెల్ఫ్ క్రిటిసిజం లేదు. మొండి ధోరణి, రొడ్డ ధోరణి తప్ప ఇంకోటి కనిపించలేదు ఆ రోజు ప్రెస్ మీట్లో. అది అయిపోయింది. తర్వాత ఎమ్మెల్సీలను కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆ వీడియో కూడా మనం చూసాం. దానిలో కూడా ఎక్కడ కన్ఫెసివ్ టోన్ లేదు, బుల్డోజింగ్ టోనే ఉంది. నేను మేట నొక్కాను, నాకు ఓట్లు పడలేదు, గోలే. అది అయిపోయింది. ఓకే, అప్పటికైనా తెలుసుకుంటాడు అనుకున్నారు జనాలు. నేను వ్యవస్థల్ని బైపాస్ చేశాను, జనాల్ని బైపాస్ చేశాను, వీళ్ళందరూ నిరుత్సాహంతో ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్గా కలవకపోవడం తప్పే, నేను తప్పు చేశాను, నాకు మీ బిడ్డకి మీరు గుణపాఠం నేర్పారు, మీ బిడ్డ గుణపాఠాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆ తప్పు జరగదు. నేను తప్పు చేశాను, దానికి మీరు శిక్ష వేశారు, నేను దాన్ని గుర్తించాను అని కన్ఫెస్ అయితే తప్ప జనం అతనితో ఉండరు. ఆ కన్ఫెస్ అవ్వాలి అతను. అది ఫస్ట్ డేనే అయి ఉండాలి. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పుడు చిరంజీవి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఇమ్మీడియట్గా. ఓటమిని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పాడు. నేను 150 సీట్లు వస్తాయనుకున్నా, ప్రజలు ఈ 15 అంతా ఇచ్చారు, ఆ 0 తీసేసి ఇచ్చారు, 18. దీన్ని అంగీకరిస్తున్నాను, నేను పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నాననే పదం వాడాడు ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో. కాబట్టి కన్ఫెస్ అవ్వకుండా ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్ళి ఆయన రకరకాలుగా చెప్పాడు. ఏది పరామర్శ యాత్ర చేస్తాను అన్నాడు. కూటమి గెలిచిన క్షణం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగిన మాట వాస్తవం. ఒక కర్నూలు జిల్లాలో మాత్రమే తెలుగుదేశం పార్టీ మీద
వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మిగిలిన అన్ని చోట్ల కూడా వీళ్ళే దాడి చేశారు. వాళ్ళు చాలా ఓపెన్గా విజయవాడ సెషన్స్ కోర్టు ఆవరణలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. కోర్టు ఆవరణలో అంటే ఒక అణచివేతకి గురయ్యాం మేము. ఆ అణచివేతలో నుంచి ఒక్కసారి మాకు పవర్ రాగానే అది మాకు తెలియకుండానే కొన్ని పనులు జరిగిపోయినాయి అన్నట్టుగా మాట్లాడారు నాయకులు. నువ్వు కంట్రోల్ చేయాలి కదా, నువ్వు వదిలిపడేసి. ఇప్పుడు ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేశారు విశాఖలో. దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసి ఆ బోర్డు మీద ఎక్కి దాన్ని బద్దలు కొట్టి, దాని అద్దాలు పాల్గొట్టి, అక్షరాలు పీకేసి లోపలికి వెళ్ళి అద్దాలు పాల్గొట్టి దక్కన్ క్రానికల్ కాపీస్ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి చింపి ఇంత రచ్చ చేశారు కదా 2 days బ్యాక్. ఎందుకు చేశారు? విశాఖ ఉక్కు వ్యవహారానికి సంబంధించి కుమారస్వామి పర్యటన ఉంది అక్కడికి. ఆ పర్యటనకు సంబంధించిన స్టోరీ క్రానికల్లో వచ్చింది. క్రానికల్ ఒక్కదానిలోనే వచ్చిందని వీళ్ళు అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది అదే స్టోరీ. జ్ఞానం ఉండాలి కదా, రోజు పేపర్ చదవాలిగా, నువ్వు పాలిటిక్స్లో ఉండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఏం చెప్పారు వాళ్ళు? ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ని చాలా కీలకంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. డిజిన్వెస్ట్మెంట్ దగ్గర సెంటిమెంట్లు పనిచేయవు. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో సెంటిమెంట్స్ని గౌరవించి యూటర్న్ తీసుకోవటం అనేది కుదిరే అవకాశంలా కనిపించడం లేదు అని రాశారు. అది అభ్యంతరం అయిపోయింది వీళ్ళకి. వెళ్ళిపోయి కొట్టేశారు ఆఫీస్ మీద పడి. రెండో వైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దారుణంగా పాశవికంగా దాడి చేశారనేమో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. అంటే పోలీసులను వెనక్కి తీసుకుని కార్యకర్తలను రెచ్చగొట్టాడనేది ఆయన మీద ఎలిగేషన్. సజ్జల మీద. నీ కార్యాలయం మీద దాడి ఒకటి, క్రానికల్ మీద దాడి ఒకటిగా చూస్తే అలాగే నువ్వేమో దాడులు చేయొచ్చా? అవతలోడేమో చేతులు కట్టు కూర్చోవాలంటే ఎట్లా కుదురుతుంది? అందరూ చేతులు కట్టుకొని కూర్చోవాలి. దాడులు చేయటం ఏంటి? నీ క్రానికల్ మీద చిరాకు ఉంటే ప్రెస్ మీట్ పెట్టి తిట్టు, లేకపోతే దాని ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేయి. ఏ ఆధారాలతో నువ్వు అది రాసావో చెప్పు అని అడుగు. వెళ్ళి కొట్టడం ఏంటి? ఒకవేళ రాసిన ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, ఆ వార్త రాసిన ఆయనకి. ఆయన దొరికితే, ఆయన 2 పీకితే, ఆయన ఏదైనా అయితే ఎవరు జవాబుదారీ? ఆయన రిటైర్డ్ జర్నలిస్టు, ఆయన రాస్తూ ఉంటాడు. ఆయన అభిప్రాయంగా రాశాడు. దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఈయన రాశాడని ఎవరైనా చెప్తే ఆయన కొడితే ఏంటి పరిస్థితి? తప్పే కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగిన మాట వాస్తవం లేదని చెప్పినప్పటికీ జరిగినాయి. వాళ్ళని ఓదార్చడానికి నేను ఓదార్పు యాత్ర లాగా పరామర్శ యాత్ర చేస్తాను అన్నాడు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈ పరామర్శ యాత్ర కూడా వెళ్ళి వాళ్ళని ఏదో, అది కూడా జరిగింది. ఒక మనిషిని వెళ్ళి ఆయన ఓదార్చి వచ్చాడు, పరామర్శించి వచ్చాడుగా, ఒక దెబ్బలు తిన్నటువంటి పేషెంట్ని. అవును, అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. నువ్వు జనంలోకి వెళ్తావు, ఏం చెప్తావు జనాలకు? మళ్ళీ నేను మీట నొక్కాను, నువ్వు ఓటు వేయలేదంటే కొడతారు కదా వాళ్ళు. ఇలా 10 సార్లు అంటే అసలు మీట ఎక్కడి నుంచి నొక్కావు నువ్వు? ఎవరి డబ్బులతో నొక్కావు? మీట నొక్కితే మా అకౌంట్లో పడ్డ డబ్బులు ఎవరివి? నీవే. నువ్వు 1,00,000 కోట్లు తినేసావని నీ మీద ఒక ఆరోపణ ఉంది, అది ప్రూవ్ కాలేదు, అది వేరే గొడవ. ఆ 1,00,000 కోట్ల నుంచి మాకు ఏమన్నా పెట్టావా అని అడిగారు అనుకోండి జనాలు, ఏంటి పరిస్థితి? నెగిటివ్ అయిపోతావుగా నువ్వు. అందుకని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, జనంలోకి వెళ్ళటం మంచిదే. వెళ్ళిన తర్వాత తను కన్ఫెసివ్ టోన్లోకి మారాలి. మీట అనే మాట మానేయాలి. ఆయన మీట అనే మాట వాడకూడదు, మర్చిపోవాలి. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన ఒకడే కాదు, పేరుని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో కూడా ఈ మీట ప్రస్తావన తెచ్చాడు ఆయన. ఇవి తప్పు. మీట అనే మాట మర్చిపోయి, ప్రజలారా మీరు మీ బిడ్డకి గుణపాఠం నేర్పాలనుకున్నారు, నేర్పారు. మీ బిడ్డ గుణపాఠాన్ని తీసుకున్నాడు, తప్పు జరిగింది, దాన్ని మీ బిడ్డ గుర్తించాడు, భవిష్యత్తులో చేయడు అనే మాట మీకు చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాడు. మీకు జరిగిన ఆ కాలంలో ఇబ్బందులు ఏమన్నా నాతో మాట్లాడండి, నన్ను మార్చుకోండి. మీ బిడ్డ మీకోసం ఏం చేయడానికన్నా సిద్ధపడి
మీతో కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడి మీ ముందుకు వచ్చాడు అని మాట్లాడితే జనం హక్కును చేర్చుకుంటారుగా. అది చేయాల్సింది ఆయన. అది తప్ప ఏం మాట్లాడినా ఈ ఈ యాత్ర ఏదైతే చెప్తున్నాడో ఆయన, ప్రజా దర్బారా లేకపోతే పరామర్శ యాత్ర ఏదైనా చెప్పని, అది వర్కౌట్ అవుతుంది. కన్ఫెసివ్ టోను, ఆత్మవిమర్శతో పాటు వాళ్ళ తీర్పును గౌరవించినట్టుగా కనిపించాలి. మీ జడ్జిమెంటు మీరు మీ బిడ్డకి గుణపాఠం నేర్పడానికి ఇచ్చినట్టుగా భావిస్తున్నాడు మీ బిడ్డ అని చెప్పాలి ఇతను. చెప్పగలిగితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అనవసరం. ఇంకోటి ఏంటంటే, యాక్టివ్ అపోజిషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక మోడల్ క్రియేట్ చేశాడు గతంలో. ఎప్పుడు క్రియేట్ చేశాడు ఈ మోడల్ అనగా, ఆయన 2004 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు డిజైన్ చేశాడు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అడ్డం పడిపోవడం, జనాలకు ఉపయోగపడుతుందా లేదా అనే విచక్షణ కాదు. ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ ప్రకటించిన మరుక్షణం వెళ్ళి దానికి అడ్డం పట్టడమే. దీన్ని యాక్టివ్ అపోజిషన్ అనే పద్ధతిలో ఆయన ఒక వ్యాఖ్యానం చెప్పాడు చంద్రబాబు. ఇప్పుడు గనక కూటమి పరిపాలన మీద చంద్రబాబు గారి యాక్టివ్ అపోజిషన్ థియరీని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తే జనం చేదరించుకునే అవకాశం ఉంది. జనం వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్డెక్కినప్పుడు మాత్రమే వీరు వెళ్ళి వారికి అండగా నిలబడితే చాలు. ఈయన ఉద్యమాలు నిర్మించక్కర్లేదు, డిజైన్ చేయక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. జనం ముందుకు వెళ్ళి కన్ఫెస్ అయ్యి, అయ్యా మీ సమస్యల మీద మీరు ఉద్యమించండి, మీకు సమస్యలు అనిపిస్తే మొహమాట పడకండి, మీరు గనక రోడ్డు మీదకి వస్తే మీ తరఫున దెబ్బలాడటానికి మీ బిడ్డ ఉన్నాడు అనేది గుర్తించండి అని చెప్పుకుని వెళ్ళాలి. అంతకుమించి యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేస్తారంటే కుదరదు. రెండోది, అసెంబ్లీని బాయ్కాట్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అది తప్పే. అసెంబ్లీలో నీ ప్రెజెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అసలు నీకు 11 సీట్లే వచ్చాయనే అభిప్రాయాన్ని నువ్వు మనసులోంచి తీసేయాలి. ముందు తీసేస్తే ప్రపంచం అంతా నీకు సానుకూలంగా కనిపిస్తుంది. నువ్వు ప్రజల తరఫున మాట్లాడటం కోసం ఎమ్మెల్యేగా ఉన్నావు, వెళ్ళి అదే మాట్లాడు, దెబ్బలాడు, నీ స్పిరిట్ చూపించు ప్రపంచానికి. ఆ వేదిక మీద నీ వాయిస్ ఉండాలి. బాయ్కాట్ చేయడం తప్పు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తూనే ఉంది. చంద్రబాబు మీద రోజుకొక పుకారుని మార్కెట్లోకి ప్రమోట్ చేస్తున్నారు. పొద్దున ఒక పుకారు, మధ్యాహ్నం ఒక పుకారు, రాత్రికి ఒక పుకారు, 3 విడతలుగా. టాబ్లెట్లు డాక్టర్ గారు రాస్తారు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోమని. ఆ టైప్లో 3 పుకార్లు రోజు పుట్టిస్తున్నారు జగన్ మీద. ఆంధ్రజ్యోతి అయితే మరీ హద్దులు దాటి ఆయన పులివెందుల సీటుకి రాజీనామా చేసేసి ఎంపీగా వెళ్తున్నాడు. అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి, ఈ రిజైనింగ్ డెసిషన్ నచ్చక అవినాష్ రెడ్డి పార్టీలోంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరతాడు, లేకపోతే ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టేస్తాడు అన్న లెవెల్లో కథనాలు రాశారు కదా. దీన్ని చూసి రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నిక వస్తే షర్మిల కంటెస్ట్ చేస్తుంది, నేను వెళ్ళి ఊరూరా ఈ గడపకి ప్రచారం చేసి ఆవిడని గెలిపించుకుంటా అని ఈయన ప్రకటన. అదేమో స్పెక్యులేటివ్ స్టోరీ, కుక్కుడు స్టోరీ, వండిన వార్త. అది ఆధారం లేకుండా అవతల వాళ్ళ మీద బురద వేయటం కోసమే కొన్ని వార్తలు వండుతున్నారు. అలా వండిన వార్త పట్టుకుని నువ్వు సీఎం అయి ఉండి అధికారికంగా మైక్ తీసుకుని ఎలా మాట్లాడతాడు ఆయన? తప్పు కదా. దానికి కన్ఫెస్ అవ్వాలి అతను. ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అతను రేవంత్ రెడ్డి. అది పక్కన పెట్టేస్తే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి వ్యవహారానికే వస్తే, ఇన్ని కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి అతని చుట్టూ, వేటిని పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు అతను. ఈ రోజుకి అదే ఇన్నోసెన్స్తో ఉన్నాడు. అవతల వాళ్ళేమో వ్యూహాల మీద వ్యూహాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ బ్రెయిన్. ఆయన అవతల వాడిని ఆటలోంచి తప్పించాలనుకుంటే ఆయన గేమ్ మామూలుగా ఉండదు. పూర్తి స్థాయిలో గేమ్ నడుపుతున్నాడు ఆయన. నీ దగ్గర అసలు వ్యూహమే లేకపోతే ఎలాగా? అందుకని జగన్మోహన్ రెడ్డి ముందు తాను స్వస్వరూప జ్ఞానం పొందాలి. మార్కెట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి.